Hi, I am Dr. Devi Priya, consultant obstetrician and gynecologist at CNC Miapur branch. ఈ మధ్య కాలంలో చాలా వరకు కపుల్స్ వచ్చేసరికి మనకి సంతానం కలగకపోవడం దాని గురించి ఎక్కువగా వర్రీ అవుతున్నారు. సో వాళ్ళకి మెయిన్గా ఉండే కన్సర్న్ ఏంటంటే ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నది ఎక్కువగా చాలా వరకు వచ్చే వాళ్ళు అడిగే క్వశ్చన్. సో మనము ఈరోజు దాని గురించి తెలుసుకుందాము. మెయిన్గా 28 to 30 డేస్ నెలసరి వచ్చే ఆడవాళ్ళకి యూజువల్గా 14 to 16 డేస్ మధ్యలో అండం అనేది విడుదలవుతుంది. ఆడవాళ్ళకి నెలకి ఒక్కసారి మాత్రమే అండం విడుదలవుతుంది. మగవాళ్ళకి వీర్యకణాలు అన్ని టైమ్స్లో కూడా రిలీజ్ అవుతాయి, కానీ ఆడవాళ్ళకి మాత్రం నెలకి ఒక్కటి మాత్రమే రిలీజ్ అవుతుంది. అది నెలసరి 28 రోజుల నుంచి 30 రోజులు ఉన్న వాళ్ళకి 14 నుంచి 16 రోజుల మధ్యలో అండం అన్నది విడుదలవుతుంది. ఆ విడుదలైన అండం కూడా 24 గంటలు అనగా ఒక రోజు వరకు మాత్రమే ఉంటుంది. కానీ వీర్యకణాలు మాత్రం శరీరంలో మనకి 3-4 రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఏ టైంలో కలవాలి అంటే, సో యూజువల్గా మనము డేట్ వచ్చిన మొదటి రోజుని ఫస్ట్ డే లాగా కన్సిడర్ చేస్తే 10th డే నుంచి 20 డేస్ వరకు, అంటే డే 10 నుంచి డే 20 వరకు కనీసం రోజు మార్చి రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కొంతమందికి ఏంటి అంటే 28 రోజులు అంటే 28 రోజులే కాకుండా ఒక 3-4 రోజులు ముందరికి కానివ్వండి, 3-4 రోజులు వెనక్కి కానివ్వండి, అలా కూడా అండం విడుదలయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి మనం ఇట్లా 10వ రోజు నుంచి 9వ రోజు నుంచి కలవడము, లాస్ట్ 19-20 రోజుల వరకు రోజు మార్చి రోజు కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ అన్నది మెరుగ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో కలిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వెంటనే వెళ్ళి వాష్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేయకూడదు. ఒక 10-15 మినిట్స్ వరకు అలానే ఉండాల్సి ఉంటుంది. ఎక్కువగా వర్రీ అవుతున్నారు మెయిన్గా ఈ టైంలో వచ్చేసరికి సంతానం కలగడానికి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందా, న్యాచురల్గా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రాదా, ఇలాంటి అపోహకు గురవుతున్నారు. అలాంటివి అయితే ఏం లేదు. పెళ్ళైన 1 ఇయర్ వరకు మీరు ఎటువంటి కాంట్రసెప్షన్ అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఏం టాబ్లెట్స్ కానివ్వండి, ప్రొటెక్షన్ కానివ్వండి, అలాంటివి ఏమీ తీసుకోకుండా ట్రై చేస్తే 1 ఇయర్ వరకు ట్రై చేసినా కూడా అప్పటికి కూడా మీకు సంతానం కలగట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు వచ్చి ఒక డాక్టర్, గైనకాలజిస్ట్ని ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఎవరినైనా వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు.